అమ్మాయి అమ్మాయి నీ పేరు కస్తూరి తిలకం కదమ్మా. నాకు మనవరాలు అవుతావమ్మా నువ్వు. నీలాంటి మనవరాలు నాకు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు సేకరించి నెమ్మదిగా అందరితోటి ఏదో పెద్ద వయసు వాడిని కదా, అందరికీ నీతులు సుత్తులు చెబుదామని ఫోన్ చేస్తున్నాను అంతే. ఏం లేదు. ఏ ఊర్లో ఉంటున్నారు మీరు? సరే, నేను కొన్ని మంచి విషయాలు చెప్దామని రా. ఎందుకంటే చెప్పాలి కదా, మీలాంటి పిల్లలకి ఏం తెలియదు, గత్తరపడతారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఏ లేదు, నువ్వు కానీ మీ ఆయన గారు కానీ ఎప్పుడైనా గొడవ పడ్డారా? పడితే కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, లేకపోతే కొట్టుకున్నారా, గట్టిగా కొట్టుకున్నారా, నెమ్మదిగా కొట్టుకున్నారా, ఈదులోకి వచ్చి కొట్టుకున్నారా, రోడ్డు మీద కొట్టుకొచ్చుకున్నారా? ఒకవేళ అలాంటివి ఏమైనా చేసినట్టయితే జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాంటివి జరగకూడదు ఫ్యామిలీలో. ఎందుకంటే మరి జీవితాలు కదరా పాడైపోతాయి. అందుకని నువ్వు మీ ఆయనతో దెబ్బలాడొద్దు, గట్టిగా కొట్టొద్దు, ఆయన్ని తిట్టొద్దు. అలాగే మీ ఆయన గారు నేను కొట్టినా తిట్టినా నువ్వు వచ్చి 10 మందికి చెప్పకూడదు. ఇంట్లో జాగ్రత్తగా కామ్గా కాపురం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మరి మీకు చెప్పాలి కదరా, నేను పెద్దోడు కదా. అల్లరి మీ ఆయన నిన్ను కొట్టొచ్చమ్మా, కొట్టచ్చు, తర్వాత తిట్టొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అవన్నీ నువ్వు మరి ప్రశాంతంగా సతీసక్కుబాయి కాలం లాంటివి అన్నీ గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఒబ్బడిగా ఉండాలిరా. అవన్నీ చెబుదామని నీకు. అలాగే నీ కోపం వచ్చిందనుకో, నువ్వు మీ ఆయన్ని నువ్వు కొట్టేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు, రోడ్డు మీద పడిపోవడాలు, 10 మంది పెద్దల్లో పెట్టేడాలు, ఇలాంటివి చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం చెబుదామనమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడమ్మా. ఇంతసేపు నేను మాట్లాడడం లేదు కదా. చెప్పి ఏంటంటున్నా, నువ్వు పెళ్ళయ్యి నీకు 10 ఏళ్ళు అయిందా? 2 పిల్లలు పుట్టారా? ఆ పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరిద్దరూ కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, దెబ్బలాడుకోవడం కానీ, ఈదులో పడ్డం కానీ, 10 మందికి చెప్పడం కానీ ఏమీ జరగలేదా? లేని విషయాలన్నీ గుర్తు చేసి నీ మనసును నేను అల్లకల్లోలం చేశానా? అయ్యో ఎంత మాట అంటున్నావు అమ్మా, నన్ను పెద్ద మనుషులు పట్టుకొని. ఇంకెప్పుడు నీకు అసలు ఫోనే చెయ్యొద్దంటావా? నేనెవరో నీకు తెలియదు, వరుసలు కలుపుకొని మాట్లాడుతున్నానని ఎప్పుడు ఫోన్ చేయొద్దంటావా? అలాగే అమ్మా, అలాగే. రోజులు మారిపోయినాయమ్మా, ఉంటానమ్మా. అయ్యో, నీతులు సూక్తులు చెబుదామని ఫోన్ చేసినా తగువే. వద్దురా బాబు, మనం జాగ్రత్తగా ఉండడం మంచిది.